నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. తిహార్ జైల్లో కవిత సీరియస్గా ఉన్నారు. దాన్ని ఏమంటారు, అంటువ్యాధి, వేరే వాళ్ళ నుంచి అంటువ్యాధి. నేను కూడా నా సెల్లో అప్పుడు ముగ్గురే ఉండేవాళ్ళం. మేము ఆ ఇద్దరిని నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని. వాళ్ళకి జబ్బులు ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి చెక్ చేసి పెట్టుకునేవాడిని. లేదంటే ఎందుకంటే వాళ్ళ జబ్బులు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మరి కవితనే ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకునిందా, లేకపోతే వాళ్ళు ఎవరిని వేస్తే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ ఇబ్బందికరమైన విషయాలే. సో అట్లాగే మానసికంగా కూడా ఆమెకు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఉన్న సెల్లులో 20 మంది ఉంటారు, టీవీ ఉంటుంది, ఎవడికి నచ్చిన విధంగా వాడు మార్చాలని చూస్తాడు. దానివల్ల గొడవలు కొట్టుకుంటుంటారు. ఇలా రకరకాలు ఉంటాయి అక్కడ. ఒకడేమో నిద్రపోకుండా పాటలు పాడుతుంటాడు రాత్రి అంతా, వీడికేమో నిద్ర వస్తుంటుంది, డిస్టర్బెన్స్. కానీ వాడిని ఏమన్నంటే నా ఇష్టం అంటాడు. ఇలాగా అక్కడ ఏంటంటే ఎవరికి చెప్పుకోవాలి, గార్డు చెప్పిన వాళ్ళని తిట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాగా అనేక రకాల ఇబ్బందులు అక్కడ, అంటే మనం ఊహించలేము కూడా. బయట నుంచి జైల్లో ఈ సమస్యలు ఉండొచ్చు అని కూడా ఊహించలేం, అనుభవిస్తే కానీ అవి తెలియదు. ఇక ఆరోగ్యపరంగా కూడా నేను ఇందాక అన్నట్టు ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, ఇవన్నీ కంటామినేషన్ ఉండే అవకాశం ఉంది. ఆమెకి ఇంటి నుంచి వస్తుందని చెప్తున్నారు కానీ మరి ఆమె హైజీనిక్గా ఉందా అక్కడని చెప్పలేము. ఎందుకంటే ఏసీ అయితే కంపల్సరీ లేదు ఆమెకు. సో దోమలు ఉండే అవకాశం ఉంది. జైల్లో ఖచ్చితంగా దోమలు ఉంటాయి. సో దోమలు మనకి ఇక్కడ హైదరాబాద్లో భయంకరంగా ఉన్నాయి, జైళ్ళల్లో ఉండదు. ఎందుకంటే అంత శుభ్రంగా ఏమి జైళ్ళు పెట్టుకోరు. సో వాటి వల్ల ఇబ్బందులు ఉండొచ్చు. అలాగా ఆమెకు రెండోది ఏంటంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది, వేడి నీళ్ళు తాగడం, కొన్ని జాగ్రత్తలు బయట తీసుకోవడం, ఇవన్నీ చేస్తుంటాము. అవన్నీ అక్కడ కష్టం అవుతుంది. అక్కడ వితిన్ జైల్లో కూడా హాస్పిటల్ బెడ్ అవన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఏ స్థాయిలో వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఎప్పుడూ డౌటే. అన్నీ నీట్గా ఉన్నాయి. మిరప్పొడి ఎన్ని గ్రాములు ఇవ్వాలి, పసుపొడి ఎన్ని గ్రాములు ఇవ్వాలి ఒక ఖైదీకి, మాంసం, ఉడికిన మాంసం ఒక వారానికి 200 గ్రాములు ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను అప్పటి వరకు ఏం చేస్తున్నారంటే ఏదో 4 ముక్కలు వేస్తున్నారు, అది కూడా బీఫ్ వేసేస్తున్నారు. నాకు అర్థమైంది, ఎందుకంటే నాకు బీఫ్ బయట తినే అలవాటు ఉంది, అందువల్ల నాకు తెలిసిపోయింది. మామూలుగా మాన్యువల్ ఏముందంటే జబ్బ తెచ్చి ఇక్కడే కట్ చేయాలి జైల్లో అని ఉంది, కానీ అతను బయట వేస్తున్నాడు కాంట్రాక్టర్. సో నేను ఇవన్నీ క్వశ్చన్ చేసి ఆ కాంట్రాక్టర్ని కూడా జైలుకి పిలిపించి వాడిని కూడా బెదిరించి ఇక్కడ తెచ్చి వేపిస్తే నేనే తోసేసాను ఫస్ట్ టైం ఉడికిన మాంసం. అందరూ కన్నుల్లో నీళ్లు పెట్టుకున్నారు ఖైదీలు, ఎందుకంటే ఎప్పుడు తినలేదు వాళ్ళు అంత మాంసం. సో ఇలాగ ప్రతి దాంట్లో కరప్షన్ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, ఖైదీలు కానీ డబ్బులు ఇవ్వగలిగితే వార్డర్లకి అన్ని రకాల సౌకర్యాలు, సాధ్యమయ్యే అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. మరి కవితకి అవన్నీ అందుతున్నాయా లేదు, గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి యాంటీగా, అంటే కేంద్ర ప్రభుత్వం జైల్లో పెట్టించింది కాబట్టి వాళ్ళు కానీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తే మాత్రం ఈమెకి ఏ రకమైన డబ్బులు కూడా తీసుకోరు, ఏ రకమైన సౌకర్యాలు ఆమెకు ఉండదు. అలాంటప్పుడు ఆమె ఖచ్చితంగా జైల్లో 4 నెలలుగా ఉండదంటే ఆమెకి రోజు ఒక నైట్ మేరే, హారిబుల్గానే ఉంటుంది. ప్రతిరోజు బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ క్షణం ఒక బరువైన రాయిని కొండపైకి నెట్టాలి టైంని. సో మరి అందువల్ల ఆమెకి ఖచ్చితంగా హార్బుల్ లేదు. అందుకని కేసీఆర్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని ఆఫర్ చేస్తున్నాడు. అదొక్కటే ఆఫర్ చేయగలిగింది ఆయన దగ్గర ఉన్నది. మరి వాళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఏమైనా బయటికి వదులుతారు, ఎందుకంటే ఈమెను వదిలితే కేజ్రీవాల్ని కూడా వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వాళ్ళకి ఇష్టం లేదు. కేజ్రీవాల్ మెయిన్ టార్గెట్, కవిత కాదు. కానీ ఈమె ఒక క్యాజువాలిటీ లాగా కేజ్రీవాల్ కోసం ఈమె బలి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ కేసులో ఈమె ఇన్వాల్వ్ అయిందా లేదనేది మనకి ఇప్పుడు మనం తేల్చలేం. కానీ ఏదేమైనా కవితకి అయితే జైలు అనేది అంత కంఫర్టబుల్ అయితే కాదు, ఖచ్చితంగా హారబుల్గానే ఉంటుంది. 4 నెలలు అంటే ఆమె ఖచ్చితంగా మానసికంగా కూడా బాగా ఇబ్బంది పడుతుంది. చాలామంది మెంటల్ అయిపోతారు జైలుకి వెళ్ళిన వాళ్ళు, చాలామంది నేను కూడా చూశాను. మెంటలీ డిస్టర్బ్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అతనైతే తన జననాంగాలను బ్లేడ్తో కోసుకొని ఇసిరేశాడు ఒకసారి. ఇంకొకసారి నా ఎదురుగానే ఒక అతను పోయి దీనికి స్తంభానికి కొట్టుకొని తలపగలు కొట్టుకున్నాడు. ఇలాంటి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా జైల్లో ఉంటారనమాట. ఎందుకంటే ఎక్కువ కాలం ఉండడం వల్ల అక్కడున్న నిర్బంధం, దానివల్ల పిచ్చివాళ్ళు అయిపోతారు. నా సెల్లో కూడా కొద్ది రోజులు భాష అని ఒక కుర్రవాడు, 19 ఏళ్ళ కుర్రవాడు
పిచ్చివాడు, నేను అతని మీద నేను పిచ్చివాడు జైలు అని ఒక కవిత కూడా అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ అబ్బాయి మీద ఒక పోయిం కూడా రాశాను. సో అలాగా జైల్లో అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ని ఎలా భరిస్తుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. అందుకని కేసీఆర్ కూడా ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా ప్రెజర్ చేస్తుంది, నన్ను ఏదో ఒకటి చేసి బయటికి తీయండి అని. ఖచ్చితంగా కోపం ఉంటుంది ఆమెకి, కోపం. సో 4 months అయిపోయింది, మరి ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఆమె దాని ఏమంటారు డిఫాల్ట్ బెయిల్ కోసం ట్రై చేసింది, కానీ అది కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. అందువల్ల ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన అయితే ఉండడం సహజం. ఆమె ఉన్నట్టుండి కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. కుప్పకూలిపోయేసరికి ఆమెను హుటాహుటిన తీసుకొని బయటికి ఢిల్లీలో దీనదయాల్ హాస్పిటల్ అని తిహార్ జైలుకి దగ్గరలో ఉంటుంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు కొంత పర్వాలేదని, అంటే 2 రోజుల నుంచి ఆమెకి హెవీ ఫీవర్. మామూలుగానే ఆమెకి లో బీపీ ఉంది ఎప్పటి నుంచో, దానికి తోడు ఆమెకి హెవీ ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏమీ లేదని జైలు అధికారులు చెప్పారు, కానీ దాన్ని నమ్మట్లేదు ఇక్కడ. ఎందుకంటే మొన్ననే 4 రోజుల ముందే మనం కూడా చెప్పుకున్నాం, కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఇలాగే 8.5 kgs తగ్గిపోయాడు కేజ్రీవాల్. ఆయన త్వరలోనే బ్రెయిన్ స్ట్రోక్కి గురే అవకాశం ఉంది, కోమాలోకి వెళ్ళిపోతాడు అని సంజయ్ సింగ్ కావచ్చు ఆప్ నేత, అట్లాగే ఆతిషి కావచ్చు మినిస్టరు, వీళ్ళు కూడా ఓపెన్గానే ఆరోపించారు. దానికి జైలు శాఖ ఖండిస్తూ ఢిల్లీ హోంశాఖకు ఒక నివేదిక కూడా సబ్మిట్ చేసింది ఈయన ఆరోగ్యం మీద. ఎయిమ్స్ డాక్టర్ల బృందం ఈయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కవితకు కూడా జైల్లో ఇదైంది. మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను, జైలు కండిషన్ అనేవి ఎవరికైనా కూడా వరస్ట్గానే ఉంటాయి. మనలాగా బయట మనకంటే ఇప్పుడు ఈ మధ్య మరీ మనం డెలికేట్ అయిపోయినాం మనుషులం. సో హెల్త్ ఇష్యూస్ మనకు చిన్న వాతావరణం మారినా ఇంకొకటి మారినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత ఇక్కడ సో మామూలు వాటర్ తాగాలి, దానివల్ల ఆమెకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇమ్యూనిటీ పవర్ కూడా అంత స్ట్రాంగ్గా ఆమెకు ఉన్నట్టు కనిపించట్లేదు మనకి. సో అందుకనే పేదవాళ్ళు జైల్లో కొంత తట్టుకోగలుగుతారు, కానీ ఎందుకంటే వాళ్ళ బయట లైఫ్ స్టైల్కి జైలు లైఫ్ స్టైల్కి పెద్ద తేడా ఉండదు పేదవాళ్ళకి. మేము జైల్లో ఉన్నప్పుడు మాది బయటే వరస్ట్గా ఉండేది లైఫ్ స్టైలు, ఎందుకంటే నక్సలైట్ మూమెంట్ కాబట్టి వేళకు ఫుడ్ ఉండదు, విపరీతమైన ఫీవర్స్ ఇవన్నీ బయట ఉండేది మాకు. జైలుకి పోయినాకే మా ఆరోగ్యాలు బాగుపడతాయి, ఎందుకంటే వేళకు ఫుడ్ తింటాము, విశ్రాంతి ఉంటుంది, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాము, ఇదంతా. అంతకంటే హార్ష్ లైఫ్ బయట చూసాం కాబట్టి అది హార్ష్గా అనిపించదు. ఓన్లీ జైల్నెస్ అనేది ఉంటుంది, జైల్లో బందీ అయిపోయినామే అన్న ఒక ఫీలింగ్ మెంటల్గా ఉంటుంది తప్ప ఫిజికల్గా ఫుడ్ విషయంలో కావచ్చు, బాత్రూమ్ విషయంలో కావచ్చు ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. అదే కవితకు అనుకో ఖచ్చితంగా వెస్ట్రన్ కమోడ్ అయితే ఉండదు. సో ఇండియన్ కమోడ్ ఆమెకి అలవాట్లేదనుకో అది నరకమే రోజు. తర్వాత అక్కడ హైజీనిక్గా ఉండవు అవి టాయిలెట్స్. అక్కడ ఎలా ఉందో నేను చూడలేదు, కానీ మామూలు జైళ్ళల్లో